హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సో, నూతన పీఆర్సీకి సంబంధించి తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన డిమాండ్లను అయితే నెరవేరుస్తానని ప్రధానంగా 4 అంశాలపై స్పష్టమైనటువంటి మరియు చారిత్రాత్మకమైన హామీలను అయితే ఇచ్చారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో అహర్నిశలు శ్రమించి ఆహ్, ఉద్యోగులే ఈ మేరకు ప్రభుత్వానికి అసలైన బలమని, అంటే అహర్నిశలు శ్రమించే ఉద్యోగులే ప్రభుత్వానికి అసలైన బలమని, వారి సంక్షేమం మరియు ఆర్థిక భద్రత కోసం తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంటుందని అయితే ఆయన ఘాటుగా ప్రకటించారు. అయితే ఈ హామీలలో భాగంగా పదవీ విరమణ పొంది తమ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆయన ఒక భారీ ప్రకటన అయితే చేశారు. ఏంటంటే దశాబ్దాల కాలం పాటు ఈ మేరకు ప్రభుత్వ సేవలో ఉండి పదవీ విరమణ పొందినటువంటి తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బెనిఫిట్స్ కోసం వేలాది మంది వృద్ధులు ఎదురుచూస్తున్నారని అయితే గుర్తించిన ముఖ్యమంత్రి కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క మొత్తం 6,000,00,00,000 పెండింగ్ నిధులను విడుదల చేస్తామనైతే హామీ ఇచ్చారు. ఈ యొక్క నిధులు అందితే పెన్షనర్లు తమ వృద్ధాప్య అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని ఆయన సూచించారు. అంటే రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను శాశ్వతంగా తీర్చడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాల పరిమితిని విధించుకుందని అర్థం చేసుకోవాలి. ఇక ముఖ్యమంత్రి ఇచ్చిన రెండవ అతి ముఖ్యమైన హామీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించినది. అత్యవసర సమయాల్లో లేదా అనారోగ్య బారిన పడినప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా పొందేందుకు వీలుగా ఉద్యోగుల ఆరోగ్య భద్రతా కార్డులను ఈహెచ్ఎస్‌ను జూన్ 1వ తేదీ లోపల 100% పనిచేసేలాగా అమల్లోకి తీసుకురావటం తన వ్యక్తిగత బాధ్యత అనైతే సీఎం స్వయంగా ప్రకటించారు. మిగతా అధికార యంత్రాంగం మరియు ఆర్థిక శాఖ పనితీరును తామే స్వయంగా పర్యవేక్షించి జూన్ 1 నాటికి ప్రతి ఒక్క ఉద్యోగి చేతిలో పూర్తిస్థాయి పని చేసే హెల్త్ కార్డులు ఉండేలాగా చూస్తామనైతే ఆయన గట్టిగా భరోసా ఇచ్చారు. దీనివల్ల మధ్యంతర భృతి ఉద్యోగ కుటుంబాలపై పడే భారీ వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాలు ఆశించాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా హామీ ఇచ్చినప్పుడు ఆ యొక్క పని జరగడం ఖాయమని అందరూ నమ్మారు. ఇప్పుడు మూడవది మరియు నాలుగవ అంశాలు రాష్ట్ర ఉద్యోగులందరికీ అందరి జీతభత్యాల పెంపుకు సంబంధించి వేతన సవరణ కమిటీ పీఆర్సీ నివేదిక గురించి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పీఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి స్పష్టమైన మరియు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ నివేదిక ఏ దశలో ఉందో తెలుసుకొని దాన్ని త్వరితగతిన తన ముందుకు తీసుకురావాలని అయితే ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా ఆదేశించినప్పుడు ఆ యొక్క ప్రక్రియ అత్యంత వేగంగా జరగాలి అనేది అందరూ ఆశించే ప్రాథమిక సూత్రం. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారి యొక్క హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఆ నివేదిక ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ నివేదిక ముఖ్యమంత్రి లేదా ఆర్థిక ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు చేరలేదు? అధికారుల దగ్గర నివేదిక సిద్ధంగా ఉంటేనే దాన్ని బహిర్గతం పరచడానికి అడ్డంకి ఏమిటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇప్పుడు ఇదే ప్రశ్నతో నిరాశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. గత నెలలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన మాటలను నమ్మి ఉద్యోగులు తమ నిరసనను, ఆందోళనను విరమించుకున్నారని, కానీ
నెల గడిచినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందా? అన్నటువంటి బలమైన అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రభుత్వంపైనే కాకుండా తమ హక్కుల కోసం గొంతెత్తాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులపై కూడా సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చి నెల గడిచినా నివేదిక ఎందుకు రాలేదని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో ఈ యొక్క సంఘాల నాయకులు విఫలమయ్యారనైతే వారు ఘాటుగా విమర్శించుతున్నారు. వెన్నెముక లేని నాయకత్వం వల్లే ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఇంతటి చులకన భావం ఏర్పడిందని సామాన్య ఉపాధ్యాయులు మరియు క్షేత్రస్థాయి ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కోసం వేతన సంఘాల నేతలు ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే చైతన్య శక్తులైనటువంటి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెలల తరబడి నెరవేర్చకపోవడం ప్రభుత్వ పనితీరుపై మచ్చగా మారుతోంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న ఈ యొక్క ఉదాసీనత ఉద్యోగుల సహనానికి పెద్ద పరీక్షగా నిలుస్తోంది. పీఆర్సీ నివేదిక మరియు ఫిట్మెంట్ విషయంలో జరుగుతున్న ఈ యొక్క జాప్యం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, తమ రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ నివేదికను బయటపెట్టకపోతే అటు ప్రభుత్వంపై మరియు ఇటు తమ సమస్యలను పట్టించుకోని ఉద్యోగుల సంఘాల నేతలపై ఏకకాలంలో యుద్ధం ప్రకటించేందుకు ఉద్యోగ లోకం సమాయత్తమవుతోంది. ముఖ్యమంత్రి గారు తక్షణమే జోక్యం చేసుకొని తన మాటలను నిలబెట్టుకోవాలని, అధికారుల స్థాయిలో ఉన్న అడ్డంకులను తొలగించాలని అయితే కోరుతున్నారు. లేని పక్షంలో ఉద్యోగుల నుండి వచ్చే ఆగ్రహ జ్వాలను ఎదుర్కొనడం ప్రభుత్వానికి తప్పనిసరి అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు మరియు పీఆర్సీ నివేదికపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ పెన్షనర్ కుటుంబాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి. ముఖ్యాంశాలు చూసుకుంటే ఆర్థిక భరోసా. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6,000 కోట్ల రూపాయలను బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. హెల్త్ కార్డుల వైఫల్యం. జూన్ 1 నాటికి 100% పని చేసే హెల్త్ కార్డులు ఇస్తామని హామీ గడువు ముగిసినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీ నివేదిక మిస్టరీ. ఆర్థిక మంత్రికి ఆదేశాలు ఇచ్చినా పీఆర్సీ నివేదిక బయటికి రాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. నాయకత్వ లోపం. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయ్యారని సాధారణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉద్యమ హెచ్చరిక. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం మరియు యూనియన్ నేతలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టేందుకు ఉద్యోగులు సిద్ధంగా అయితే ఉన్నారు.